నేను ఆయనకి తప్ప మానవ మాతృలకు భయపడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఎందుకు నేను కూడా దశంభాగం ఏంటంటే నాకేమైనా నష్టమా? తేరా మీరు అంతమందికి ఇచ్చినోడు నాకెందుకు ఎవరు ఇస్తారు? ఎవరో చెప్పండి. ఇవేం చెప్పకుండా నువ్వు దశంభాగం ఇవ్వట్లేదు పోతావు అన్నాను అనుకో, భయం వేస్తుంది. ఇదే నీకు వేస్తా కదా. అప్పుడు నేను భయపెట్టి నేను దండుకోవచ్చు కదా. దండుకోలేనా? దండుకోగలను. కానీ ఒకరోజు నన్ను పిల్లక పట్టుకొని, ఇరా బోధకుడు అయిన నీవు మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి, బోధకుడివి కావద్దురా అని చెప్తే నువ్వు ఎందుకురా దొంగ బోధకుడు అయ్యావు నన్ను దేవుడు అడిగితే నేనేం చెప్పాలి ఆయనకి? ప్రభువా, దశంభాగంతో నాకు సంబంధం లేకపోయినా, నేను లేవీయుణ్ణి కాకపోయినా, నేను లేవీయుడినా నిరూపించుకోగలనా నేను లేవీయుడినని? మా నాన్న లేవీయుడు అవ్వాలి, నేను లేవీయుడిని కావాలంటే. మా నాన్న లేవీయుడు అవ్వాలి. మా నాన్న లేవీయుడా? కాదు, భారతీయుడు. సో నేను లేవీయుడిని కాలేను. లేవీయుడిని కానీ నేను ఒకవేళ నేను లేవీయుడిని నిరూపించుకున్నా, ఇక్కడ ఇశ్రాయేలీయుడేడి నాకు ఇవ్వడానికి, నాకు దశంభాగం ఇవ్వడానికి ఇక్కడ ఇశ్రాయేలీయుడేడి? నువ్వు ఇశ్రాయేలీరాలివా? ఏ వంశం నీది? ఏ గోత్రం నీది? నువ్వు ఇశ్రాయేలీయుడివా? ఏ గోత్రం నీది? యూదా గోత్రమా? జెబూలునా? నఫ్తాలియా? ఏ గోత్రం నీది? సో నువ్వు ఇశ్రాయేలీయుడివి కాదు, నేను లేవీయుణ్ణి కాదు. మనకు అసలు దశంభాగంతో సంబంధం లేదు. అది ఎవరిది? పాత నిబంధన కాలము నాటిది. బైబిల్లో ఉన్న మార్పులు సందర్భాలు జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా, లేకపోతే మోసపోతాం, మోసం చేస్తారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్తున్నాడంటే, పరదేశులకు ఇవ్వాలట దశంభాగంలో భాగాన్ని, వాటా. ఎవరెవరికి ఉండు వాటా చూడండి. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఇయ్యవలెను. రక్షకుడైన క్రీస్తు పేరట నా యొక్క వందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశభాగాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చాలా ఇంపార్టెంట్, మీరు తప్పనిసరిగా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇది క్రైస్తవ డినామినేషన్స్లో చాలా విపరీత వాదాలకు దారితీస్తుందన్నమాట. అసలు చర్చెస్లో దశంభాగాలు అనేవి ఇవ్వాలా, క్రొత్త నిబంధన ప్రకారంగా 10వ వంతు చెల్లించాలా అనే డిస్కషన్స్ అనేవి చాలా చోట్ల మనము ఇతరితర డినామినేషన్స్లో కానివ్వండి, తరువాత క్రైస్తవ హేతువాదులు కానివ్వండి, వాదించే ఆ పరిస్థితులు మనకు తెలుసు. అందువలన దీనికి చెక్కు పెట్టాలని చెప్పి ఈ యొక్క సందర్భాన్ని, అంశాన్ని నేను ఎంచుకున్నాను. చాలా జాగ్రత్తగా స్పష్టంగా మనం గ్రహించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా అనగా న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా మనము టైత్ అనేది తీయాలా, 10వ వంతు అంటే దశమ భాగం మనం ఇవ్వాలా అనేది ఒక ప్రశ్న. కొద్దిమందికి ఇది క్వశ్చన్ ట్యాగ్గానే మిగిలిపోయింది తప్ప ఆన్సర్ అనేది చేసుకోలేకపోయారు. ఇది మీకు ఈ విషయాన్ని వెల్లడి చేయడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. చాలా స్పష్టంగా ఈ యొక్క మాటలు మనం విందాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తన భాగంలో 110వ అధ్యాయం 4వ వచనంలో మూలవాక్యముగా మనము యొక్క వాక్య భాగాన్ని దావీదు మెల్కీషెదకును జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. మెల్కీషెదకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడివై ఉండు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. విషయాన్ని స్వయంగా దావీదే వెల్లడి చేశాడు. ఎందుకంటే దావీదుకు అబ్రహాం యొక్క చరిత్ర బాగా తెలుసు కనుక మెల్కీషెదకును జ్ఞాపకం చేశాడు. బైబిల్ గ్రంథంలో మెల్కీషెదకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడు ఉన్నావు అన్నమాట మనం 4 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఏదైనప్పటికీ కూడా మెల్కీషెదకు గురించి మనం తెలుసుకోవాలంటే, మెల్కీషెదకు క్రమం చొప్పున యాజకత్వాన్ని మనము అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ యాజకుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది అర్థమైతే అసలు మెల్కీషెదకు అంటే ఎవరో, మెల్కీషెదకు క్రమం చొప్పున యాజకత్వం అంటే ఏమిటో మనకు తరువాత స్పష్టంగా మనకు అర్థమవుద్ది అనమాట. దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు తన అన్నైనటువంటి అహరోనును జ్ఞాపకం చేస్తూ అంటాడు. ప్రత్యక్ష గుడారాన్ని వారు ఒక నిర్మాణాన్ని పూనుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేయడానికి నీ అన్నమైనటువంటి అహరోనును తన కుమారులను నియమించుము అని చెప్పి నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో ఆ మోషే ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకనంటే ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము.
అడ్డుతెర కనిపిస్తుంది. అడ్డుతెర లోపల అంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో అడ్డుతెర లోపల పనిచేయడానికి అధికారం ఎవరికి ఇచ్చాడంటే దేవాది దేవుడు ఓన్లీ అహరోను సంతతికి మాత్రమే దేవుడిచ్చాడు. అంటే అహరోను కుటుంబానికి మాత్రమే దేవుడిచ్చాడు అనమాట. లేవీయులను అహరోను కుటుంబానికి దేవుడు అప్పగించినటువంటి సంగతి కూడా మనకు తెలుసు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47వ వచనం మనం గమనిస్తే మోషే గోత్రకర్తల యొక్క సేనను లెక్కించినప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు, లేవీయుల యొక్క సేనను మీరు లెక్కించవద్దు. ఎందుకనగా దేవుడు ప్రత్యేకంగా వారిని లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకని అని ఆలోచిస్తే ఇశ్రాయేలు సమాజం మీద కోపం రాకున్నట్లు లేవీయులు సాక్షిపు గుడారం చుట్టూ దిగాలి. తరువాత వారు సాక్షిపు గుడారాన్ని కాపాడుతూ ఉండాలన్నమాట. అందువలన దేవుడు లేవీయులను ప్రత్యేకించుకున్నాడు. మనం సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు లేవీయులను దేవాదేవుడు ఏం చేస్తాడంటే అహరోను సంతతికి అప్పగిస్తాడనమాట. ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండం 8వ అధ్యాయం 19వ వచనంలో మనం స్పష్టంగా మనం చూస్తాం. అందుకని దేవాదేవుడు లేవీయులకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏలయనగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము అనే మాట యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 33వ వచనంలో మనం స్పష్టంగా చూస్తాం. ఆయనే వారికి స్వాస్థ్యం అంటే దేవుడే వారికి స్వాస్థ్యం అంటే ఇశ్రాయేలీయులందరికీ కూడా భూభాగాలను పంచిపెట్టేశాడు, వారికి స్వాస్థ్యాలను అప్పగించేశాడు. ఆ యెహోషువ గ్రంథంలో మరి లేవీయులకి దేవుడే స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి అని ఆలోచిస్తే మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. వారు చేస్తున్నటువంటి సేవకు ప్రతిఫలముగా దేవుడు వారికి అప్పగించినది ఏంటో మనకు చాలా స్పష్టంగా మనం గ్రహించవచ్చు అనమాట. అయితే ఇశ్రాయేలు యెహోవాకు 10వ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చానంటాడు. అంటే గమనించండి ఒకసారి, ఆలోచన చేస్తే అంటే దేవాది దేవుడు వారికి స్వాస్థ్యంగా ఉన్నాడు అంటే వారు చేస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారం దగ్గర లేదా దేవాలయం దగ్గర వారు చేస్తున్నటువంటి సేవ కొరకు పరిచర్య నిమిత్తము దేవుడు వారికి భూభాగాలు పంచిపెట్టి ఏమీ ఇవ్వలేదు. కానీ ఇజ్రాయెల్ తీసుకొచ్చినటువంటి ఆ హోమ అర్పణలు ఏవైతే ఉన్నాయో, వారు అర్పించే అర్పణలు ఏవైతే ఉన్నాయో వాటిలో 10వ భాగాలను లేవీయులు తీసుకునేవారన్నమాట. ఈ అహరోను సంతతి వారు ఈ లేవీయులు తీసుకునేవారు. ఈ యొక్క విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అక్కడ ఈ నియమం అనేది యాజకులకు, ప్రధాన యాజకులకు దేవుడు ప్రత్యేకంగా నియమించాడు అనమాట. ఇది మన ఓల్డ్ టెస్టిమెంట్లో మనం స్పష్టంగా చూస్తాం. అయితే ఒక విషయం చెప్పాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. యాజకత్వంలో, ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకత్వంలో డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. వారు తండ్రులు చేసిన తర్వాత వారు పిల్లలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రధాన యాజకత్వంలో కూడా అహరోను తరువాత తన బిడ్డలు చేయాలి యాజకత్వాన్ని. ఈ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తూ ఉండొచ్చు. సో హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యాజకత్వం నిరంతరం కొనసాగుతూ ఉండేది. అది ఎవరి క్రమం చొప్పున? అహరోను క్రమం చొప్పున కాదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున అని మాట్లాడతాడు. అసలు ఎవరు ఈ మెల్కీసెదెక్ అని మనం ఒకసారి థింక్ చేస్తే ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. మనకు 14వ అధ్యాయం దగ్గర నుంచి చదివినట్లయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సొదొమ గొమొర్రాలో లోతు అంటే అబ్రహాం గారి యొక్క కుమారుడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, తన సహోదరుడి యొక్క కుమారుడు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. కొంతమంది రాజులు ఏం చేశారంటే సొదొమ గొమొర్రాకు చొరబడి సొదొమ గొమొర్రా యొక్క ఆస్తిని, తర్వాత వారి యొక్క ఆడవారిని, లోతు కుటుంబాన్ని కూడా తోడుకొని వెళ్ళిపోయారు. లోతు ఆస్తిని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం అబ్రహాముకు ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి అబ్రహాముకి తెలియజేసినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ రాజుల యుద్ధకు వెళ్ళి యుద్ధం చేసి దేవుని శక్తిని బట్టి యుద్ధం చేసి వారు దోచుకొని వెళ్ళిపోయిన సమస్తాన్ని తీసుకుని వచ్చి ఈ సొదొమ గొమొర్రా రాజులకి అప్పగిస్తాడనమాట. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వస్తాడు. ఇతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని పిలువబడుతూ ఉంటాడు. ఈయన అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయునైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిన గాక అని ఆశీర్వదిస్తాడు. తరువాత నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతినందును గాక అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే తను 10వ భాగాన్ని మెల్కీసెదెకు అప్పగిస్తాడు. ఈ మెల్కీసెదెకుని గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమైనా మాట్లాడతాడంటే ఈ 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశవళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి కుమారుని పోలి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కుమారుడు, మనుషుడు కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు అనే మాటలు
మనం చూస్తూ ఉంటాం. అంటే హెబ్రీ గ్రంథకర్త ఎవరిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ అహరోను యొక్క యాజకత్వాన్ని గురించి, లేవి యొక్క యాజకత్వాన్ని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త. అబ్రహాం యొక్క గర్భవాసం పుట్టిన వారు, ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి వారు ప్రజలు లేవీలకి దశమ భాగాలు ఇవ్వాలి, అంటే 10వ భాగాలు ఇవ్వాలన్నమాట. 10వ వంతు ఆజ్ఞను పుచ్చుకున్నటకు వారు పొంది ఉన్నారు. ఎవరు? లేవీలు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞ ఇవ్వబడింది కనుక లేవీలకి తప్పనిసరిగా ఈ ఆజ్ఞ ఉంది. ప్రజల దగ్గర నుంచి 10వ వంతు పుచ్చుకునే ఆజ్ఞ లేవీలకి ఇవ్వబడింది ధర్మశాస్త్ర ప్రకారంగా. అయితే విషయం ఏంటంటే, లేవీల సంగతి వచ్చేసరికి ఈ లేవీలు ఏం చేస్తారంటే, వీరు తప్పనిసరిగా యాజకత్వం చేయాలి కనుక చావునకు లోనైనటువంటి వారు కూడా 10వ భాగం తీసుకున్నటువంటి సిస్టమ్ కూడా ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో ఒక విషయంగా మనం పరిగణించవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఎందుకు హెబ్రీ గ్రంథకర్త ఈ లేవీలను ఎత్తి చూపిస్తున్నాడని ఆలోచిస్తే, లేవీలు చావునకు లోనైనటువంటి వారు కూడా దశమ భాగం తీసుకుంటున్నారు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యాజకత్వం ఎలాంటి యాజకత్వం? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నాడు అని విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అంటే ఆ చావునకు లోనైనటువంటి వారే దశమ భాగాలు తీసుకుంటా ఉంటే, ఈ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడొచ్చు. మనం 8వ వచనం చూస్తున్నాం. మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమం చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వారు పుచ్చుకొనుచున్నాడు అన్న మాట కనిపిస్తూ ఉంటది. అంటే మన బైబిల్ గ్రంథంలో చావునకు లోనైనటువంటి వారైనటువంటి లేవీలు 10వ వంతు పుచ్చుకొనగలిగినది, జీవించుచున్నాడు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిరంతరము యాజకత్వం చేయువాడు. దావీదు జ్ఞాపకం చేస్తాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకత్వాన్ని జరిగించేవాడు అని చెప్పి మెల్కీసెదెకుని గురించి దావీదు జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఎవరు? హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పోలి ఉన్నాడని చెప్పి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము జీవించి ఉన్నాడు అనే మాట మనకు అర్థమవుతూ ఉంటుంది. సత్యం ఏంటంటే, దశమ భాగం అబ్రహాం ఎప్పుడిచ్చాడు మెల్కీసెదెక్కి? లేవి పుట్టక ముందు ఇచ్చాడు. అంటే లేవి యాకోబు పుట్టక ముందు ఇచ్చాడు, యాకోబు ఇస్సాకు పుట్టక ముందు ఇచ్చాడు, యాకోబు ఇస్సాకుకి పుట్టక ముందు ఇచ్చాడు, ఇస్సాకు ఏమో అబ్రహాముకి పుట్టక ముందు ఇచ్చాడు. అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే అబ్రహాము కడుపులో లేవి ఉన్నప్పుడే దశమ భాగాన్ని ఎవరికి ఇచ్చాడు? వంశావళి లేనటువంటి వ్యక్తికి, తల్లి తండ్రి లేనటువంటి వ్యక్తికి, ఆ నిరంతరం యాజకత్వాన్ని జరిగించే వ్యక్తికి మెల్కీసెదెక్కి అబ్రహాం ఇచ్చాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దశమ భాగాన్ని తీసుకునే వ్యక్తి కూడా దశమ భాగం ఇచ్చాడు. స్తోత్రగలను గాక. దశమ భాగాన్ని 10వ వంతును తీసుకునే వ్యక్తి కూడా దశమ భాగం ఇచ్చాడు. ఎవరికి? జీవించుచున్నవాడికి, యేసుక్రీస్తుకి పోలికగా ఉన్నటువంటి మెల్కీసెదెక్కి ఇచ్చాడు. మనము చూడొచ్చు, దేవాదేవుడు ఒక కట్టడ నియమిస్తాడు లేవీలకి. మనం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. నీవు లేవీలతో ఇట్లనము, నేను ఇజ్రాయేలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టాత్మకంగా చెల్లింపవలను. ప్రైజ్ గాడ్. అంటే లేవీలు దశమ భాగం తీసుకుంటున్నారు. మీరు దశమ భాగం తీసుకుంటున్నారు కాబట్టి, 10వ భాగం తీసుకున్నారు కాబట్టి, ఆ దశమ భాగములో దశమ భాగము యెహోవాకు ప్రతిష్టాత్మకంగా మీరు చెల్లించాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, లేవి అబ్రహాము కడుపులో ఉన్నప్పుడు, అనగా యాకోబు పుట్టక మునుపు, యాకోబు ఇస్సాకుకు పుట్ట మునుపు, ఇస్సాకు అబ్రహాముకు పుట్టక మునుపు, ఈ లేవి ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క జీన్స్ లో ఉన్నాడు, అబ్రహాములో ఉన్నాడు. లేవి అబ్రహాములో ఉన్నప్పుడే దశభాగం మెల్కీసెదెక్కి ఇచ్చాడు. అంటే లేవి ఇచ్చాడు, అబ్రహాము కూడా ఇచ్చాడని చెప్పి హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తాడు. చదువుదాం వాక్య భాగాన్ని. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశము ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. మెల్కీసెదెకు తన పితరుని కలుసుకొనినప్పుడు, అంటే అబ్రహామును కలుసుకొనినప్పుడు లేవి ఎక్కడున్నాడు? తన పితరుని గర్భంలో ఉన్నాడు. దాని పై వచ్చిన ఏం చెల్లిస్తూ ఉంది అంటే, అబ్రహాముతో పాటు లేవి కూడా ఇచ్చాడు. అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున జీవించుచున్నవాడుగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి దశమ భాగం అనేది ఇవ్వబడింది. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటాడు. ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది.
అసలు దశమ భాగం తీసుకునే అర్హత ఎవరికి ఉంటుంది? లేవీలకు ఉంటుంది, అహరోను సంతతికి ఉంటుంది, అంటే లేవీలకు ఉంటుంది. మరి యోధా గోత్రానికి సెలవిచ్చినట్లుగా మోషే ఎప్పుడూ కూడా నియమాన్ని పెట్టలేదు. యోధా గోత్రికులు ఎప్పుడు కూడా బలిపీఠం దగ్గర సేవలు అందించింది కూడా లేదు అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపం చేస్తాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మాత్రము హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేవీ గోత్రంలో పుట్టకపోయినప్పటికీ యోధా గోత్రికులకి మోషే ద్వారా దేవుడు బలిపీఠం దగ్గర సేవలు చేయాలని చెప్పి సెలవు ఇవ్వకపోయినప్పటికీ మెల్కీసెదెకు ఎలాంటి తల్లియు తండ్రియు వంశవలు లేనివాడుగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లియు తండ్రియు వంశవలు లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. చెప్పమంటారా? ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఒక కుమారునిగా పిలువబడాలంటే ఆ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా పుడితేనే కుమారుడిగా పిలువబడతాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక డిఫరెంట్. ఆయన పేరుకు ఆయన యోధా గోత్రంలో జన్మించాలని చెప్పి ప్రవచనం ఉంది కాబట్టి యోధా గోత్రంలో జన్మించాడు. ఆయన కన్యకుని ఎంచుకొని మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. మరియ గర్భంలో ప్రవేశించాడు కనుక యోసేపు మరియను చేర్చుకున్నాడు. కాబట్టి వీరు జనాభా లెక్కల్లోని వారు యోధా గోత్రికులుగా వారు లెక్కింప చేసుకొని జనాభా లెక్కల్లో కూడా వారు రాయబడ్డారు అనమాట. ఈ విషయాన్ని మనము లోక సువార్తలో మనం చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూ ప్రపంచంలో నిజముగా తల్లి కానీ తండ్రి కానీ లేరు. ప్రభువారు ఒకసారి వాక్యం బోధిస్తూ ఉంటే ఒక సందర్భంలో బోధకుడా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అన్నప్పుడు ప్రభువారు ఏమంటారంటే, ఎవరు నా తల్లి తండ్రి, ఎవరు నా సహోదరులు? ఈ వాక్యం ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారే కదా నా తల్లి నా తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే సత్యం మనం మాట్లాడుకోవాలంటే అది. అయితే క్రమం చొప్పున ప్రవచనములు ఉన్నాయి కాబట్టి ప్రవచనార్థకముగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రమాన్ని పాటించి ఈ లోకంలోనికి అరుదించి మన కొరకు రక్తం కాల్చడానికి ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో ఒక గోత్రాన్ని ఎంచుకొని ఒక కన్యకుని ఎంచుకొని పరిశుద్ధాత్మ చేత జన్మించినటువంటి సంగతి మనకు బాగా స్పష్టీకరణే అనే విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తా ఉన్నాను. ఈ విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త పలుకుతాడు. ఏంటది అని ఆలోచిస్తే మనం చూద్దాం, చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశుద్ధమైనది. ఎలాగనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావని చెప్పి దావీదు ప్రవచించినటువంటి యొక్క ప్రవచనం ఏదైతే ఉందో, దావీదు తెలియజేసినటువంటి యొక్క ఆ వచన భాగం ఏదైతే ఉందో హెబ్రీ గ్రంథకర్త ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఈమె నిరంతరము యాజకుడు. ఎందుకు నిరంతరం యాజకుడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిరంతరము జీవించి ఉన్నాడు. ఆయనకి చావు లేదు. ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన నిరంతరము జీవిస్తూనే ఉన్నాడు, శాశ్వతము ఉంటాడు. ఆయనకి చావు లేదు. అహరోను చనిపోతే తన కుమారుడు ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అలాంటిది ఏమి పట్ల. యేసుక్రీస్తు ప్రభు వారు నిరంతరం యాజకత్వాన్ని చేయడానికి అర్హత పొంది ఉన్నాడు, శక్తిని పొంది ఉన్నాడు. అందుకని ఆయన జీవించుచున్నాడు. మనం జ్ఞాపం చేసుకున్నాం. దశమ భాగం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ వచనంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు జీవించుచున్నాడు? నిరంతరం జీవించే వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే, నిరంతరం యాజకత్వాన్ని జరిగించే వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తే ఓన్లీ వన్, జీసస్ క్రైస్ట్. ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు. ఆయన స్వరాన్ని మనం ఇప్పటికీ వినొచ్చు, ఆయన మాటలు మనం ఇప్పటికీ వినొచ్చు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు అంతమందు దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పటికైనా జీవిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు జీవించేవాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన సజీవుడు అనే మాట మనం ఇప్పుడు రూఢిపరచుకోవాలంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఆయన ఆరోహణమైనటువంటి సంగతి మనకు తెలుసు కదా. ఆయన 12 మంది శిష్యులకి కనబడినటువంటి సంగతి మనకు తెలుసు కదా. తోమా వేలు పెట్టి చూసినటువంటి సంగతి కూడా మనకు తెలుసు కదా. వారందరూ చూస్తుండగానే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి, నేను ఏ విధంగా వెళ్ళుచున్నానో ఆ విధంగా తిరిగి వస్తానన్న సంగతి చెప్పినటువంటి మాట మనకు గుర్తుంది కదా.
బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచాడు కదా. అంటే ఆయన సజీవం గలవాడు, మేఘాలుడు రాబోతున్నాడు కదా, ఆయన ఇప్పుడు చూచుచున్నాడు కదా, ఆయన చూచుచున్న దేవుడు కదా, ఆయన నిరంతరము స్తోత్రాహుడై ఉన్నాడు కదా. రోమపత్రిక 9:5 మనం చూడొచ్చు. పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, కానీ ఈయన ఎవరో తెలుసా? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కనుక నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నమాట అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టంగా జ్ఞాపం చేస్తాడు. తీతు పత్రికలో మనం జ్ఞాపం చేసుకోవచ్చు, ఆయన మహాదేవుడు అన్న మాట జ్ఞాపం చేసుకోవచ్చు మనం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ జీవిస్తున్నాడు కాబట్టి మనం ఇచ్చే ఆ కానుకలు ఏమైతే ఉన్నాయో, దశమ భాగాలు ఏమైతే ఉన్నాయో, ప్రథమ ఫలాలు ఏమైతే ఉన్నాయో, 10వ వంతు ఏదైతే ఉందో ఆయన తీసుకోవడానికి ఆయన అర్హుడు. క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు కాబట్టి ఆనాడు దినాల్లో వాళ్ళు ఉద్యమం రగిలింది కాబట్టి వారు 10వ భాగం కాదు అంతకంటే ఎక్కువగా తీసుకుని వచ్చి అపొస్తలుల పాదం దగ్గర పెట్టేశారు. ఎందుకో తెలుసా? వారి కలిగినది వారిది అనుకోలేదు. అందరూ సమానంగా పనిచేసుకుందాం, అందరూ సమాంతర భావంతో ఉందామనే ఉద్దేశంతో బర్నబా కూడా ఇచ్చేసాడు ఆస్తిని. తెలుసు కదా ఈ సిచ్యువేషన్ మనకి. అంటే దశమ భాగం తీసుకోవడం అనేది కొత్త నిబంధన ప్రకారంగా 100% కరెక్ట్. కానీ విషయం ఏంటంటే, ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరుస్తాను. కొత్త నిబంధన ప్రకారంగా దశమ భాగం తీసుకోవడం తప్పు కాదు, అది 100% రియల్, 100% కరెక్ట్. అది హెబ్రీ గ్రంథకర్త తెలియజేసిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించి ఆయన సంఘాన్ని కట్టి ఆయన వెళ్ళాడు కనుక ఈ సంఘంలోనికి అంతకంటే ఎక్కువ నిధులు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సంఘంలో నిధులు ఎక్కువ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి సువార్త వ్యాపకం జరుగుతూ ఉంటుంది. ఆనాడు మిషనరీస్ని పంపిస్తూ ఉండేవారు సంఘస్థులు. నిధులు దాచి ఉంచడం వల్ల మిషనరీస్ని ఆఫ్రికా కంట్రీస్, బర్మా, ఇండియా, రష్యా, చైనా ఇలాంటి దేశాలకు పంపిస్తూ ఉండేవారు. ఎందువల్ల చెప్పండి? నిధులు ఎక్కువగా ఉండడం వల్ల. కనుక ఈ యొక్క దినం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దశమ భాగము తీసుకోవడానికి ఆయన అర్హుడు. కొత్త నిబంధన ప్రకారంగా దశమ భాగాన్ని పొందుకోవడానికి ఆయన అర్హత కలిగిన వాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. క్రైస్తవ సంఘమా, మీ సంఘాలకు మీ సేవకులు అద్భుతమైనటువంటి సందేశం అందిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క సత్య సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తూ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా 10వ వంతున వారికి మనం తప్పనిసరిగా సంఘ సేవకునికి సంఘంలో నిధులు ఉండడానికి మన 10వ వంతు ఇవ్వడం అనేది తప్పు కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈ మాట ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.